హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్కి సింపుల్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మెయిన్ క్లాత్ అండి. ఇది వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 2.5 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా మగ్గ మాదిరి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఇలా మనము ఫోల్డ్ చేయాలన్నమాట. దీన్ని ఇలా లోపల తీసుకొని ఇలా చేసుకుంటే మనకి మొగ్గల మాదిరి వస్తాయి ఫ్రెండ్స్. డిజైన్ అయితే సింపుల్గా ఉంటుంది, అయినా కానీ మనకి చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా మనము రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇవి చూపించడం కోసం మంచిగా రెడీ చేసి పెట్టాను. ఆల్రెడీ నేనైతే ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలా మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ కోసం అని చెప్పేసి ఇది 3.5 క్లాత్ మనం తీసుకోవాలి. ఇలా తీసేసుకొని దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఈ పక్కకి మనము చూడండి, దీన్ని తీసుకొని ఇలా మనము మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేసి దీన్ని ఒకసారి మనము ఇలా వేలుతో తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇది ఇలా అయితే మనకి రెడీ అవుతుంది. ఇవి కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా రెడీ చేశాను అనమాట. ఇప్పుడు ఇది తీసేసి మనము పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ తీసుకొని చూడండి, ఇది మేము ఆల్రెడీ బ్యాక్ నెక్ తిప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మనము మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ వేసాను, అది కనపడడం లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు మళ్ళీ చూపించడం కోసం నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా మనము మళ్ళీ ఇలా మనం హ్యాండ్తోనే మనము డిజైన్ తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన ఇప్పుడు మనము ఈ బిట్స్ అనేది పెట్టేసుకొని రావాలన్నమాట. చూడండి, మనము దీనికి ఇలా పక్కన అనేది పెట్టేసుకొని రావాలన్నమాట. ఇలా పక్కన పెడితేనే మనకి డిజైన్ అనేది లుక్ బాగా వస్తుంది. మనం గ్యాప్ ఇస్తే మాత్రము లుక్ అనేది రాదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి దీనికి ఇలా మనం పక్కనే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా మనము పక్కన నుంచి ఇలా స్లోగా మనము తిప్పేసేసుకోవాలి. మనం ఎలా అయితే ఈ డిజైన్ డ్రా చేసుకున్నామో దానిపైన మనము పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, మనం చూడడానికి కూడా మనకి బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు చివరన మనకి అయిపోయింది. నెక్స్ట్ ఈ సైడ్ నుంచి మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా పెట్టుకొని ఆపోజిట్ సైడ్స్ ఎక్కడైతే మనకి నడుము భాగం ఉంటుందో అక్కడ నుంచి మనం ఇట్లా ఆపోజిట్ సైడ్స్ అనేది వేసేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగేటప్పుడు కూడా మాత్రము మనం చూసుకోవాలన్నమాట. ఇది రౌండ్గా వస్తూ ఉందా లేదంటే స్ట్రైట్ వస్తే మళ్ళీ డిజైన్ అనేది మనకి మారిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అయితే మనకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఈ లేస్ తీసుకొని మనకి ఇలా దీనిపైన ఫస్ట్ ఇటు సైడ్ అనేది మనము స్టిచ్ చేసేసుకున్నాము. చూడండి, ఇలా రౌండ్గా మనము లేస్ అనేది పెట్టేసుకొని ఇటు సైడ్ లేస్ కొట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మరలా ఒక స్టిచ్ అనేది వేయాలి, డబుల్ సైడ్ అనేది. ఇలా లేస్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే లేస్ తీసుకొని దీన్ని ఇలా మనము ఏవైతే మనము చిన్న బిట్స్ పెట్టామో దానిపైన ఇది ఖర్చులు కనపడకుండా లేస్ అనేది వేసేస్తే మనకి లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం వేసుకోవాలి. ఇది మళ్ళీ మనం ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా వేసుకోవాలి. ఈ రౌండ్స్ తిరిగే దగ్గర మాత్రము మనము లేస్ అనేది కొంచెం నిదానంగా వేసుకోవాలన్నమాట.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మరలా ఇటు రెండు వైపు కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా మనము లేస్కి రెండు వైపు అనేది స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఈ లేస్ అనేది మనం లోపల సైడ్కి ఫోల్డ్ చేసేద్దాము, కొంచెం కనబడకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి ఇలా రెడీ అనమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఇక్కడ మధ్యలో మనం వచ్చేసి ఫ్లవర్ అనేది పెట్టేసుకుందాం. ఆ ఫ్లవర్ ఎలా పెట్టేసుకోవాలంటే ఇంతకుముందు నేను చూపించాను కదా, ఇవి ఆల్రెడీ నేను స్టిచ్చెస్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి తీసుకొని మనం ఒక సూది దారం తీసుకొని ఇప్పుడు దీన్ని మనము ఇలా ఇటు సైడ్ నుంచి మనము ఇలా కుట్టాలన్నమాట. ఇలా కుడితే మనకి ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది, చూసేదానికి కూడా బ్లౌజ్ లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒక్కొక్కటి మనము ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా మనం ఒక 6 or 7 ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనకి 6 అయితే సరిపోతాయండి. ఇప్పుడు చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా దీంట్లో ఫస్ట్లో ఏదైతే మనం ఇలా వేసామో దీన్ని మళ్ళీ ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటేనే మనకి ఫ్లవర్ అనేది రెడీ అవుతుందన్నమాట. చూడండి, ఇలా తీసేసి దీన్ని ఇలా ఈ క్లాత్ని మనము లాగాలన్నమాట. ఇలా లాగినప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ అనేవి దగ్గర వచ్చేసి మనకి ఫ్లవర్ మాదిరిగా రెడీ అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా లాగేసి మనము దీన్ని ఇలా ఒకసారి మళ్ళీ చుట్టూ కూడా మనము చుట్టూ వేసేసుకోవాలి. ఇలా 2 సార్లు వేసినారనుకోండి మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము ఇలా కింది వైపున ఇలా కుట్టు వేసేసుకొని ఇక్కడ అనేది మనము ముడి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెనకాల తిప్పేసి ఇక్కడ మనము ముడి అనేది వేసేద్దాము. ఇప్పుడు ఇక్కడ జారకుండా ఇంకో ముడి కూడా మనము వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఫ్లవర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మధ్యలో ఇలా పెట్టేసి దీనికి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసేస్తే ఇక్కడ రౌండ్ మధ్యలో మనం స్టిచ్చింగ్ చేస్తే మనకు లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక నిమిషం. ఇక్కడ చూడండి, ఇలా ఫ్లవర్ రెడీ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మీరు సూదితో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు మిషన్తో అయినా కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను దీన్ని మిషన్తోనే స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకి బ్లౌజ్ డిజైన్ అనేది నీట్గా అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.